నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తల్లికి ప్రతిరూపమైన అంగన్వాడీలు జీతాలు పెంచమని సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయమంటూ ఆందోళన బాటపట్టి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని చలించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇవాళ నెల్లూరు వచ్చి ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో సమ్మె సాగిస్తున్న అంగన్వాడీలను కలిశారు. వారి సమ్మెకు జానీ మాస్టర్ మద్దతు పలికారు. ప్రభుత్వ వైఖరితో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఇండ్ల వనమ్మ కుటుంబానికి 75,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. జానీ మాస్టర్తో జనసేన నాయకులతో మా 4 సైడ్స్ టీవీ నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ముఖాముఖి. డాన్స్ మాస్టర్ ఉదయం కదిలింది, ఇక్కడికి తరలి వచ్చారు. తన సొంత ప్రాంతంలో తల్లి లాంటి ఆయాలు అంగన్వాడీలు కూడా ఈ ఆందోళన 17 రోజులుగా సమ్మెబాట పట్టి ఆందోళన దిశగా కొనసాగుతున్న పరిస్థితి. వారికి మద్దతుగా నిలిచేందుకు తల్లి వచ్చారు. చెప్పండి, ఈరోజు మీరు అంగన్వాడీ తల్లులుగా భావించారు మీరు, వారందరూ కూడా తల్లిల ప్రతిరూపం అని కూడా చెప్తున్నారు. ఎలాంటి మద్దతు ఇస్తున్నారు, ఎలాంటి మద్దతును కూడగడుతున్నారు, వారిని పోరాటంలో మీరు ఎలా భాగస్వామ్యం అవుతున్నారు? సార్, అంగన్వాడీకి సంబంధించిన న్యాయబద్ధంగా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి మద్దతుగా నిలబడుతున్నాను సార్. సో ఏదైతే వాళ్ళు జీతం గురించి కానీ మీకు అన్నీ తెలుసు, సో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ తెలుసు. సో దానికి మద్దతుగా నిలబడాలని చెప్పి వచ్చాను. సో మద్దతుగా నిలబడతాను సార్. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. 17 రోజులుగా కూడా సమ్మెబాట పట్టి ఆవేదనలు తెలియజేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని చెప్తున్నారు. మీరు సినీ యూనియన్కి సంబంధించిన ఒక లీడర్ కూడా, దాని పరంగా ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? సార్, నా సైడ్ నుంచి యూనియన్ తరపు నుంచి అంటే ఒక ప్రెసిడెంట్గా అంటే సార్ ఇది తప్పు సార్. ఇది ఏదైతే 17 రోజుల నుంచి జరుగుతున్నా కూడా ఆపటం అనేది, అంటే 17 రోజుల నుంచి జరుగుతున్నా కూడా స్పందించకపోవటం అనేది చాలా చాలా బాధాకరం. ఇది యాజ్ ఎ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ప్రజలకు సంబంధించిన అనేక సందర్భాలు, ఇంతకుముందు గాలివానలు అయితేనేమి, కరువు కాటకాలు అయితేనేమి, అనేక సందర్భాలు వచ్చినప్పుడు కళాకారులే అందరికీ మద్దతుగా నిలవడం జరిగింది. వారందరి బాధలు కూడా తీర్చి వారిని ఒక ఆహ్లాదమైన పరిస్థితి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇప్పుడు తల్లులుగా భావించే మీరు ఇంత ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఏ కోణంలో తీసుకుపోతున్నారు? సార్, ఇక్కడి నుంచే చెప్తున్నాను సార్. ఇది నేను పర్సనల్గా మాట్లాడటం కంటే జనాల నుండి మాట్లాడుతున్నాను. కళ్యాణ్ అన్న ఇక్కడ ఏదైతే అంగన్వాడీ గురించి జరుగుతుందో సో దాన్ని మీ దృష్టికి వచ్చి ఉంటుంది. బట్ నా సైడ్ నుంచి, మన సైడ్ నుంచి, ఈ అంగన్వాడీ తల్లుల సైడ్ నుంచి నేను చెప్తున్నాను ఈరోజు. సో దీన్ని మీ దృష్టికి తీసుకొని ఇమీడియట్గా దీని గురించి స్పందిస్తూ వీళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తారని చెప్పి 17 రోజుల నుంచి పాపం వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ కాడ ఉన్నాయో లేవో 3 నెలల నుంచి జీతాలు లేవంట. సో ఒక నెల జీతం రాకపోతే ఎంత బాధ ఉంటుందో నాకంటే మీకు బాగా తెలిసిన. ఎందుకంటే మీరు ప్రతి కార్మికుల్ని 24 క్రాఫ్ట్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఇండస్ట్రీలో మాకు తెలుసు. ప్రతి ఒక్కరిని పేరుని పిలిపించి ఎలా పలకరిస్తారు, ఫ్యామిలీ ఎలా ఉందని చెప్పి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి పర్సనల్గా ఏమేమి చేస్తారో అన్నీ తెలుసు కళ్యాణ్ అన్న. సో అలాగే ఈ విషయం కూడా మీరు దృష్టిలో తీసుకొని దీన్ని ఇమీడియట్లీగా దీని గురించి మాట్లాడి ఇది జరిగేలాగా వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అంగన్వాడీకి సంబంధించిన న్యాయబద్ధంగా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ వాళ్ళకి చెందాలని, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా అవ్వాలని సో నా సైడ్ నుంచి కూడా మీ తరపు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన వీరికి ఒక తీర్పును అనుసరించి కనీస వేతనం ఇవ్వడమే న్యాయం. అయినప్పటికీ కూడా వీరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు, నువ్వు ఇచ్చిన హామీ మేరకే మాకు ఇవ్వన్నా, జీతాలు ఇవ్వన్నా అని ప్రాధేయపడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్, వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది సార్. ఏదైతే బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే పాదయాత్రలో కానీ మీడియాస్లో కానీ బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పరని నేను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే జగన్ గారు మాట ఇస్తే తప్పరని చెప్పి చాలాసార్లు దగ్గర విన్నా నేను. సో అలాంటిది ఈ విషయం కూడా ఇమీడియట్లీ పరిధిని తీసుకొని ఆయన మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ చెప్పాను కదా సార్, ఆయన గెలిచిన వెంటనే పాలాభిషేకం చేశారు. సో అలా మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు వెంటనే అదే ఈ ప్రాబ్లమ్స్ ఏదో క్లియర్ చేసుకుని ఆ పాలాభిషేకం మళ్ళీ రిపీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తాడేపల్లి ప్యాలెస్కు తీసుకెళ్లేదానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తారు? ఎలాంటి ప్రయత్నం చేస్తారు? సార్, నా మాట ప్రయత్నం సార్. సో సార్, మీడియా కంటే పవర్ఫుల్ ఏం లేదు సార్ నాకు తెలిసి. సో మీకంటే పవర్ఫుల్ ఏమీ లేదు సార్. అలాగే ఆ తల్లుల గొంతు ఉంది కదా సార్, ఆ గొంతులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది ఈ మీడియా పరంగా మా మాట ఒకటి చాలు సార్. ఆల్రెడీ చేరుంటుంది అనుకుంటున్నాను, ఇప్పుడు చేరుంటుంది, అది వినుంటారు. సో ఇది కంటిన్యూగా
వన్ డే కదా సార్, 17 రోజులు జరుగుతుంది కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉంటుంది, తొందరగా తీరుస్తారని ఆశిస్తున్నాను సార్. ఇది మన నెల్లూరు, మన ఉద్యమాల కిల్ల. ఇక్కడ మహిళలు ఏది తలపెట్టినా కూడా విజయం అవుతుంది. ఇటు ఇంతకుముందు సారా ఉద్యమం కానీ, ఇటు పొదుపు ఉద్యమం కానీ, ఇప్పుడు కూడా వీరి ఆ ఉద్యమం విజయవంతం కావాలని మీరు ఆశిస్తున్నారు. ఎలాంటి మద్దతు క్షేత్రస్థాయిలో మీరు నెల్లూరుగా ఎలాంటి మద్దతు ఇస్తారు సార్? నేను పుట్టి పెరిగింది ఇక్కడే సార్. నా గడ్డ గురించి, నా తల్లుల గురించి, మా ఫ్యామిలీ సార్, ఇది నా ఇల్లు, ఇది సార్ నా ఫ్యామిలీ. వాళ్ళ సైడ్ నేను 100% సార్, నేను నా తరపు నుంచి ఫుల్ మద్దతు ఇస్తున్నాను సార్. నా గడ్డ సార్ ఇది, నా గడ్డ వాళ్ళు బాగుండాలి సార్, నా ఇల్లు బాగుండాలి సార్, నా ఫ్యామిలీ బాగుండాలి సార్. దాని గురించి నేను ఇది వన్ డే కదా సార్, ఎన్ని రోజులు ఉండమంటూ ఉంటాను. నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను సార్. వాళ్ళతో ఈ సమ్మెలో కూర్చుందనం కూడా సిద్ధమేనా సార్? చూస్తాను సార్. నాకు ఎందుకంటే సార్, బిఫోర్ నేను ఇచ్చిన ఒక మాటలు ఇచ్చినాను కదా సార్, ఐ హ్యావ్ సమ్ చిన్న ఇది కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒకవేళ ఆ కమిట్మెంట్ లోపల కానీ ఇది ఇలానే జరుగుతుంటే వచ్చి ఖచ్చితంగా కూర్చుంటాను సార్. థ్యాంక్ యూ. అంగన్వాడీల ఆందోళనకు మద్దతు ఇవ్వడం కాదు, జానీ మాస్టర్ వంటి ప్రముఖుల సహకారాన్ని కూడా కూడదీయడంలో జనసేన నాయకుడు కిషోర్ ఒక కీలకంగా వ్యవహరించారు. చెప్పండి, ఈరోజు చాలా సంతోషం. తల్లి లాంటి ఆయాలు, అంగన్వాడీలకు జానీ మాస్టర్ లాంటి ఒక సెలబ్రిటీ మద్దతును కూడా మీరు కూడదీయడం జరిగింది. స్థానికులకు కూడా మనం స్థానికంగా జరిగే, మన ప్రాంతంలో జరిగే ఉద్యమాలకు మన వంతు ప్రాధాన్యత ఇవ్వాలా, మన వంతు భాగస్వామ్యం ఇవ్వాలా, స్పందన తెలియజేయాలని ఒక నూతన కోణం ఈరోజు ఆవిష్కరించింది. చెప్పండి, మీరు ఈ ఆవేదన అంతా ఆయన దృష్టికి ఎలా తీసుకెళ్లారు? ఈ కార్యక్రమాన్ని ఎలా మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని ఎలా ముందుకు సాగిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల నుంచి అంగన్వాడీ తల్లులు తమ న్యాయమైన కోరికలు తీర్చాలి, 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని సమాచారం అందుకొని జనసేన పార్టీ తరఫున 2వ రోజున మేము ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు జనసేన శ్రేణులందరూ కూడా సహకారం అందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు వాయిస్ ఇవ్వడం అయింది. చాలా తక్కువ జీతం ఇస్తున్నారు వీళ్ళకి, వీళ్ళ ఆర్థిక ఇబ్బందులకు మీరు కారణం అవ్వకండి. జగన్ పక్క రాష్ట్రాల కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తా అన్నారు. ఈరోజు పక్క రాష్ట్రాలతో కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. తల్లులందరూ కూడా మీ మాట నమ్మి మీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీ మీద నిప్పులు చెల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పైపెచ్చి వీళ్ళ మీద దాడులు, దుర్భాషలు ఆడడం, బొబ్బిలి మంత్రి అంటే ఆయన ఎవరో ఒళ్ళు బలిసి కొట్టుకులాడుతున్నారు మా తల్లులు అని చెప్పారంట. వాళ్ళు కాదండి, కష్టం నిరంతరం శ్రమించే నా తల్లులు కాదు, దోపిడీ చేసుకొని బలిసిన మీకు ఒళ్ళు బలిసి కొట్టుకులాడుతున్నారు. ఖచ్చితంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీకు సమాధానం చెప్తారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసుల ద్వారా దాడి చేస్తున్నారు. నా తల్లులపై దౌర్జన్యం ఏంది జగన్ అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అటు పక్క చూస్తే మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేసే పరిస్థితి. ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలు తెలిసినట్టుగానే సచివాలయం సిబ్బంది చేత కాలువలు ఆ చెత్త కూడా ఎత్తిస్తారా జగన్ గారని నేను అడుగుతున్నాను. న్యాయమైన కోరికలు, కనీస గౌరవ వేతనాలు కాదు, కనీస వేతనాలని ప్రశ్నిస్తున్న నా తల్లులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల్లో మీకు ఈ నిర్ణయం తెలపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఉధృతం చేస్తాం. జనసేన పార్టీ కూడా ఒక భాగస్వామ్యమై ఈరోజు పోరాడుతుందని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఈరోజు జానీ మాస్టరు ఇతర జనసేన నాయకులు కూడా మీకు మద్దతుగా వచ్చారు. నిరాశ నిస్సులకు లోను కాకుండా వీరందరితో మద్దతు కూడగడుతున్నారు. రేపు 29వ తేదీ నుంచి కూడా పార్టీల నుంచి కూడా మీకు మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. ఎలా ఉంది మీకు? మీరు ఉద్యమం ఎలా సాగిస్తారు? మీ ఉద్యమానికి ఇది ఊపిరి అవుతుందా? సార్, ఇప్పటి వరకు బాగానే జరుగుతూ ఉంది. ఇక మీదట కూడా దానికి 2 జరగద్దని మా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మాకు వచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మాకు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా మేము మీకు మద్దతు ఉంటామని ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్పడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా డాన్స్ మాస్టర్ గారు కూడా ఈరోజు వచ్చి మాకు పూర్తి మద్దతు మీకుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకంజి వేయొద్దు, మీరు ముందుకే కొనసాగండి అని చెప్పడం కూడా జరిగింది. సార్, అంగన్వాడీలు నుంచి కూడా ప్రయోజనం పొందిన వారంతా కూడా మీరు మద్దతు ఇచ్చేందుకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు మీ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది సార్. ఇంకా ఉధృతం చేసే విధంగా కూడా గవర్నమెంట్ కూడా మమ్మల్ని అలా చేస్తూ ఉంది సార్. గవర్నమెంట్ కూడా ఈరోజు ముందుకు వచ్చి లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్తూ మీరు హాజరవ్వండి అని చెప్తుందే కానీ మీరు సీరియస్గా వాళ్ళు తీసుకుంటే ఈరోజు మేము వెళ్ళేవాళ్ళం సార్. కానీ వాళ్ళు మాకేం చెప్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్ని అబద్ధాలే చెప్తుంది సార్. ఆ పెయింట్లు వేసాం, అది వేసాం, ఇది వేసాం, మేము అవన్నీ వద్దు, మాకు ఒక్క జీతం ఒక్కటే ఇవ్వండి, లేదంటే ఇది ఉధృతంగా కొనసాగుతూ ముందుకెళ్ళి మీరు దిగు వచ్చి మాకు జీతాలు పెంచి గ్రాడ్యుయేట్ అమలు చేసేంత వరకు కూడా మేము ముందుకు కొనసాగుతూనే ఉంటాం, ఎక్కడ కూడా వెనక అంజ వేయం.
అంగన్వాడీల ఆందోళన అంతకంతకు ఉధృతం అవుతానే ఉంది. అంగన్వాడీల ద్వారా ప్రయోజనం పొందిన వారంతా కూడా వారి మద్దతు ఇచ్చేందుకు తరలిస్తున్నారు. ఇక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇల్లులోని వెంకటేశ్వర అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రయోజనం పొందిన వారే. తాను అంగన్వాడీ కేంద్రం నుంచి ఆ పాలపిండి తినే తన బాల్యం నుంచి కూడా ఎదగడం జరిగిందని, ఈరోజు తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు గడించాను, ఇలాంటి కష్టం తన తల్లులకు వచ్చింది, వారికి మద్దతుగా నిలుస్తానని కూడా జానీ మాస్టర్ చెప్పడం జరిగింది. ఇలాంటి మద్దతే అందరి నుంచి కూడా అంగన్వాడీలకు లభిస్తూ ఉంది. ప్రభుత్వం ఇంకా దిగిరాక తప్పదు. ప్రభుత్వం ఈ విషయంలో శీఘ్రగతిని ఆలోచించి అంగన్వాడీల ఆందోళనకు ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ న్యూస్, నెల్లూరు.